తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం కొరకు చేసే సామాజిక కార్యక్రమాలు అనే అంశానికి స్వాగతం. ఈ ఉపమాడ్యూల్లో పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులు సమాజం పాల్గొనడానికి సహాయపడే విభిన్న సమాజ కార్యక్రమాలను మీరు అర్థం చేసుకుంటారు. పిల్లల అభ్యసన గురించి అవగాహన పెంచుకుంటారు. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు సమాజంలో వివిధ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులను, సమాజాన్ని భాగస్వామ్యం చేయటానికి మీరు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించారా? అలాగే పిల్లల అభ్యసనకు, అభివృద్ధికి సమాజంలో నిర్వహించే కార్యక్రమాలు ముఖ్యమైనవని మీరు భావిస్తున్నారా? రండి, ఇప్పుడు మనం సమాజంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం కొరకు నిర్వహించే కార్యక్రమాలు తల్లిదండ్రులకు, సమాజానికి అంగన్వాడీతో, పాఠశాలలతో మంచి సంబంధాలు ఏర్పరిచి పిల్లల అభ్యసనలో బాధ్యతాయుతమైన పాత్రను పోషించటానికి అవకాశాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రులు, అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్ల మధ్య సంప్రదింపులకు, సంభాషణలకు కూడా ఈ కార్యక్రమాలు అవకాశం కల్పిస్తాయి. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతికి దోహదపడే పాఠ్య ప్రణాళిక గురించి, పిల్లల అభ్యసన గురించి తెలుసుకుంటారు. తల్లిదండ్రులు ఒకరినొకరు కలుసుకుని వారి అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవటం ద్వారా పిల్లల్లో వేగవంతమైన అభ్యసన కోసం కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా అనుభవజ్ఞులైన వక్తులను ఆహ్వానించి తల్లిదండ్రులకు పిల్లల పెంపకము, వారి విద్యకు సంబంధించిన సందేహాలను తీర్చి అవసరమైన సమాచారాన్ని అందించవచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల అభ్యసన అనుభవాలు మెరుగుపడతాయి. ఇప్పుడు మనం వివిధ రకాల కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. అంగన్వాడీలో ప్రతి నెల ఈసీసీఈ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఐసిడిఎస్ సిబ్బంది సహాయంతో తల్లిదండ్రులకు, సమాజానికి అంగన్వాడీ కార్యక్రమాలపై అవగాహన కల్పించటం. ఆ రోజు సిడిపిఓని, సూపర్వైజర్ని, తల్లిదండ్రులను, ఇతరులను ఆహ్వానించి వారి సమక్షంలో పిల్లలతో కృత్యాలు చేయించి బాల్య సంరక్షణ, పిల్లల పెంపకంలో సమస్యలను కూడా వారితో చర్చిస్తారు. తమ పిల్లల అభ్యసన ప్రక్రియలో అవగాహన పొందిన తల్లిదండ్రులు, సహాయకులు మొదలైన వారు ప్రణాళికలో భాగస్వాములు అవుతారు. గ్రాడ్యుయేషన్ డే వేడుక అనేది పిల్లలు అంగనవాడీ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత 1వ తరగతిలో ప్రవేశించే ముందు నిర్వహించే ఒక కార్యక్రమం. ఇది పిల్లల జీవితంలో ఒక పెద్ద మైలురాయిగా ఉండి వారి విద్యను కొనసాగించడానికి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తుంది. దీనిలో భాగంగా విభిన్న సాంస్కృతిక, వినోద, మేధో, శారీరక దృఢత్వానికి సంబంధించిన కృత్యాలను నిర్వహించటం వలన తల్లిదండ్రులు పాఠశాల వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోగలరు. అంగనవాడీ కార్యకర్తకు ఇటువంటి గ్రాడ్యుయేషన్ డే వేడుకను ప్రణాళిక చేయటంలో తల్లిదండ్రులు, సమాజం, స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యులై సహకరించాలి. పాఠశాల సంసిద్ధత ఉత్సవం మరొక కమ్యూనిటీ కార్యక్రమం. 1వ తరగతిలో పిల్లల నమోదుకు ముందు మేళా నిర్వహిస్తారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు అనేక కృత్యాలలో పాల్గొంటారు. ఉదాహరణకు వస్తువులను అమర్చటం, రంగులు వేయడం, తాడుపై నుండి దూకడం, కాగితాన్ని మడతపెట్టడం, వస్తువులను క్రమపద్ధతిలో అమర్చటం, ఆకారాలు, రంగులు, సంఖ్యలు, అక్షరాలను గుర్తించడం వంటి కృత్యాలు. చివరిగా
పిల్లలు అన్ని విభాగాలలో కృత్యాలను పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల పాల్గొన్న కార్యక్రమాలపై ధృవీకరణ పత్రాన్ని, ఫీడ్బ్యాక్ను రిపోర్ట్ కార్డ్ ద్వారా స్వీకరిస్తారు. తరువాత వారి పిల్లలకు ఇంట్లో ఎలా మద్దతు ఇవ్వగలరో తల్లులకు ఉపాధ్యాయులు సలహా ఇస్తారు. ఇప్పటి వరకు మీరు అంగన్వాడీలో లేదా సమాజంలో తల్లిదండ్రులు, సమాజ సభ్యులతో నిర్వహించగల విభిన్న కార్యక్రమాల గురించి అర్థం చేసుకున్నారు. ఈ వేడుకలలో ఒకటైన సంసిద్ధత ఉత్సవం గురించి తెలుసుకుందామా? మీరు ఎప్పుడైనా సంసిద్ధత మేళా గురించి విన్నారా? లేదా నిర్వహించారా? ఇప్పుడు ఈ సంసిద్ధత ఉత్సవం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు సంసిద్ధత ఉత్సవం అనేది పిల్లల అభ్యసనలో సమాజాన్ని భాగస్వామ్యం చేయటానికి ఒక సాధనంగా సహాయపడుతుందని గుర్తించగలరు. సంసిద్ధత ఉత్సవం అనేది పిల్లల పాఠశాల ప్రవేశానికి సంబంధించిన వేడుక. పిల్లలు పాఠశాలకు సిద్ధం కావటానికి సంసిద్ధత ఉత్సవం ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. ఈ సంసిద్ధత ఉత్సవం 1వ తరగతిలో ప్రవేశించబోతున్న లేదా అప్పుడే ప్రవేశించిన పిల్లల కోసం వారి తల్లుల సమక్షంలో నిర్వహించబడుతుంది. పిల్లల అభివృద్ధి సామర్థ్యాలను అంచనా వేయడానికి కమ్యూనిటీ వాలంటీర్ల సహాయంతో స్టాల్స్ను ఏర్పాటు చేయాలి. ఈ ఉత్సవాలలో సరళ రేఖపై నడవటం, వస్తువులను వర్గీకరించటం మరియు సరిపోల్చటం, రంగులు వేయడం, కథను వివరించటం, వస్తువులను ఉపయోగించి లెక్కించటం మొదలైన కృత్యాలు పిల్లలతో నిర్వహించి వారి సామర్థ్యాలను అంచనా వేస్తాము. ముందుగా పిల్లల వివరాలను రిపోర్ట్ కార్డులో నమోదు చేసుకోవాలి. ఉదాహరణ, వారి పేరు, అడ్రస్సు మొదలైనవి. తరువాత పిల్లల సామర్థ్యాలను పరిశీలించి రిపోర్ట్ కార్డులో నమోదు చేసుకోవాలి. దాదాపు 20 నుండి 30 రోజుల తర్వాత పిల్లల సామర్థ్యాలలో మెరుగుదలని అంచనా వేయడానికి మరొక ఉత్సవాన్ని నిర్వహించాలి. పిల్లలను పాఠశాలకు సిద్ధం చేసిన తల్లులు ప్రయత్నాలకు గుర్తుగా రెండవ ఉత్సవాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలి. ఫలితంగా పిల్లలు ఇప్పుడు పాఠశాలకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఉపాధ్యాయులు సమాజంతో సంబంధాన్ని ఏర్పరచుకోవటం, పిల్లల అభ్యసన స్థాయిలను అంచనా వేయటం, వారి కీలక అభివృద్ధి గురించి తల్లిదండ్రులకు తెలియచేయటం వంటివి ఈ సంసిద్ధత ఉత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలు. అలాగే నిపుణ్ భారత్ కూడా సంసిద్ధత ఉత్సవం ప్రాముఖ్యతను గురించి తెలియచేస్తుంది. ఇప్పుడు సంసిద్ధత ఉత్సవ నిర్వహణలోని దశలను తెలుసుకుందామా? ఈ సంసిద్ధత ఉత్సవ నిర్వహణకు ప్రణాళికలను తయారు చేసి ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. ముందుగా ఉత్సవ ప్రారంభానికి ముందు ఏమి చేయాలో దానికి అవసరమైన ప్రణాళిక తయారు చేయటం మరియు ఉత్సవం కోసం సమాజాన్ని సమీకరించటం గురించి తెలుసుకుందాం. మనం దీన్ని 3 భాగాలలో చేస్తాము. మొదటిది, సంసిద్ధత ఉత్సవ నిర్వహణకు సమాజాన్ని, తల్లిదండ్రులను సమీకరించటం. రెండవది, తల్లిదండ్రులను, సమాజంలోని సభ్యులను భాగస్థులను చేస్తూ సంసిద్ధత కార్యక్రమాన్ని నిర్వహించటం. మూడవది, ఉత్సవం తర్వాత తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియచేయటం. పాఠశాల సంసిద్ధత ఉత్సవాన్ని నిర్వహించే ముందు తల్లిదండ్రులకు, సమాజంలో పెద్దలకు మరియు ఇతరులకు ఆహ్వానాలు పంపటం, ర్యాలీలు నిర్వహించటం మొదలగునవి చేయాలి. ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించటానికి మొదటి అడుగు ఆహ్వానాలు పంపడం. పాఠశాల సంసిద్ధత ఉత్సవానికి గ్రామంలోని వారందర్నీ ఆహ్వానించాలి. అంగన్వాడీ కార్యకర్తలు లేదా ఉపాధ్యాయులు, సమాజంలోని వాలంటీర్లు, ముఖ్యంగా తల్లులు ఉత్సవ ఏర్పాట్లను ప్రణాళిక చేయటానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఉత్సవాన్ని నిర్వహించే ప్రదేశాన్ని వారు నిర్ణయించాలి. అయితే 1వ తరగతిలో ప్రవేశించే పిల్లలపై దృష్టి కేంద్రీకరించబడినప్పటికీ మిగిలిన వారందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనేలా చూసుకోవాలి. ఇప్పుడు సంసిద్ధత మేళాను సందర్శిద్దామా? ఇక్కడ పిల్లలు నమోదు, శారీరక అభివృద్ధి, సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి, మేధాభివృద్ధి, భాషా అభివృద్ధి, పూర్వగణిత అభివృద్ధిని అంచనా వేసేందుకు మరియు వాటిని తల్లులకు వివరించేందుకు ఫీడ్బ్యాక్ స్టాల్స్ను ఏర్పాటు చేయాలి.
తల్లులు తమ పిల్లలను ఉత్సాహంగా సంసిద్ధత మేళకు తీసుకువచ్చిన తరువాత వాలంటీర్లు పిల్లల పేర్లను, ఇతర వివరాలను నమోదు చేసి రిపోర్ట్ కార్డును తల్లికి అందించాలి. ప్రతి స్టాల్ దగ్గర పిల్లల అభివృద్ధి సామర్థ్యాలను పరీక్షించి రిపోర్ట్ కార్డులో నమోదు చేయాలి. చివరిగా రిపోర్ట్ కార్డును తల్లి సమక్షంలో పిల్లలకు అందించాలి. రండి, శారీరక అభివృద్ధి స్టాల్కి వెళ్దాం. ఇక్కడ స్థూల కండర నైపుణ్యాల అంచనా కొరకు పిల్లలను సరళ రేఖ, వక్రరేఖపై నడిపించాలి మరియు తాడాట ఆడించాలి. సూక్ష్మ కండర నైపుణ్యాల అంచనా కొరకు పేపర్ని మడతపెట్టటం, రంగులు వేయటం లాంటి కృత్యాలను చేయించాలి. పిల్లల స్థాయిని రిపోర్ట్ కార్డులో నమోదు చేయాలి. రెండవ స్టాల్ సామాజిక భావోద్వేగ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఇక్కడ వాలంటీర్ పిల్లలను వారికి సంబంధించిన విషయాలను గురించి చెప్పమని అడగాలి. సాధారణ సంభాషణల ద్వారా విషయాలను తెలుసుకోవాలి మరియు వివిధ భావోద్వేగాలకు సంబంధించి పిల్లలకు ఉన్న అవగాహనను తెలుసుకోవాలి. పూర్వ గణితాభివృద్ధి స్టాల్ ఇక్కడ ఆకారాలను గుర్తించటం, నమూనాలను తయారు చేయటం, సరిపోల్చటం, వస్తువులను వరుస క్రమంలో ఉంచటం, రంగులను గుర్తించటం వంటి మేధోకృత్యాలు పిల్లలతో చేయించి పిల్లల స్థాయిని రిపోర్ట్ కార్డులో నమోదు చేయాలి. తర్వాత భాషాభివృద్ధి స్టాల్ ఇక్కడ కథ చెప్పటం, చిత్రాలతో పదాలను సరిపోల్చటం, అక్షరాలను గుర్తించటం మరియు చిత్రాలను వివరించటం లాంటివి ఉంటాయి. వాటిని పిల్లలచే చేయించి పిల్లల స్థాయిని రిపోర్ట్ కార్డులో నమోదు చేయాలి. మేధాభివృద్ధి స్టాల్ ఇక్కడ వస్తువులను లెక్కించటం, సంఖ్యను, ఆకారాలను గుర్తించటం పిల్లలతో చేయించాలి. స్థాయిని రిపోర్ట్ కార్డులలో నమోదు చేయాలి. చివరిగా ఫీడ్బ్యాక్ స్టాల్లో వారు సంసిద్ధతా ఉత్సవంలో పాల్గొన్నందుకు అభినందించి తల్లులకు తమ పిల్లల అభ్యసన స్థాయిలు తెలియచేసి వాటిని మెరుగుపరిచేందుకు ఇంటి వద్ద నిర్వహించగలిగే కృత్యాల గురించి వివరించి వారిని ప్రోత్సహించాలి. సంసిద్ధత ఉత్సవం ఎలా ఉంటుందో చూడటానికి ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో వీడియో చూడండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. ధన్యవాదములు.